దేవరకొండ నియోజకవర్గం నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పలుగుతండ పొదిపట్ల గ్రామ పంచాయతీకి ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా సమస్యలు చూపిస్తున్న మా మీడియా ప్రతినిధులతోని అలాగే ముఖ్యంగా గత 20 రోజుల నుండి పేద ప్రజల పక్షాన ఉంటూ ఈరోజు మా బాధితుల గొంతున వినిపిస్తూ ఈరోజు ఆ వీడియోల ద్వారా మా బాధితులు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం, ఆ అప్రోచ్ కారణంగా మనం నల్గొండ జిల్లాలోనే ఈరోజు హైదరాబాద్ కేంద్రం నుంచి సుమారు 150 కిలోమీటర్ దూరాన వచ్చి ఈరోజు ఇక్కడ అసలైన బాధితులు ఏదైతే మెయిన్ విక్టిమ్ రమావత్ బాలాజీ కావచ్చు, వారి శిష్యుడు, వారి డ్రైవర్ మధు ఈరోజు డైరెక్టర్ అయ్యి ఈరోజు పేద ప్రజలకు నమ్మబలికి 5 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వడ్డీ ఇస్తానని చెప్పి మీరు మీ పుస్తెలు తాడమ్మి మీరు మీ ఇంటికి మార్టిగేజ్ లోన్ తీసుకొచ్చి మీ పిల్లల పుస్తలు అమ్మి అలాగే మీ చుట్టాల దగ్గర లోన్లు తీసుకొచ్చి మీ మిత్రుల దగ్గర డబ్బులు మిత్రులకు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను దానికి 5 నుంచి 30 రూపాయల వడ్డీ వసూలు చేసి ఇస్తా. నా వెనకాల ఢిల్లీ నుంచి అమిత్ పటేల్ ఉన్నాడు, మనకేమి కాదు. నా వెనకాల మన గిరిజన బిడ్డ, మన గిరిజన తండాల నుంచి ఈరోజు దేశాల్లోనే ఎక్కడ ఏ స్టేజ్లోనా మంగ్లీ గారు ఉన్నారు. వారి సొంత చెల్లిని నేను పెళ్లి చేసుకుంటున్నా. ఇక్కడి మన తండకి 3 సార్లు వచ్చింది, మీరే చూశారు కదా. రాత్రి వస్తే పొద్దుగాల పోతుంది. ఇగో ఈ పక్కన ఖాళీగా ఉన్న ప్రదేశంలో 5,000 మందితోని నా ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని మేమంతా డిజైన్ చేశాం. నేను చదువుకుంది 8వ తరగతి ఫెయిల్, కానీ నాకు మంగ్లీ గారి చెల్లినిచ్చి పెళ్లి చేస్తా అనేది ఒప్పుకున్నది. ఈ ఇంటిని డిజైన్ చేస్తుంది కూడా మా మంగ్లీ గారే. దీనికి ఇటుకలు కట్టకుండా కేవలం కాంక్రీట్ తోనే నిర్మిస్తూ సుమారు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఎస్టిమేషన్ వేస్తూ దీనికి బుల్లెట్ ప్రూఫ్ డోర్లు అంట అన్ని, దీని బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అంట. ఈ పేద ప్రజలు చెప్తా ఉన్నారు. ఇదే పేద బాధితులు ఏమంటున్నారంటే, అమ్మా మేము కూడా యూట్యూబ్లో వచ్చింది, టీవీలో వచ్చింది, మేమంతా మీ మాటలు విన్నాము. నువ్వు మధుకు సంబంధం లేదన్నావు కదా, మరి మా తండాలో దసరా జరగలేదు, మా తండాలో భవానీ పూజ జరగలేదు, మా తండాలో ఒక పెళ్లి కాలేదు, మా తండాలో ఎవరి ఇంటి గృహప్రవేశం కాలేదు, మరి ఈ తండకు నీకు పిలిచింది ఏ మూడుకుడమ్మా? ఆడు ఎవడు ఎదవ పిలిచిండు? రాత్రి 12 గంటల రాత్రి మిర్యాలగూడ స్థానిక శాసనసభ్యులు వారి పుట్టినరోజు వేడుకల నుంచి ఇక్కడ వదిపట్ల గ్రామానికి రావడానికి సుమారు 70 కిలోమీటర్లు, అంటే ఈ 20-30 కిలోమీటర్లు సింగిల్ రోడ్. రాత్రి 12 గంటలకు రావడానికి ఏ మూర్ఖుడమ్మా నీకు పిలిపించింది? మా తండా సర్పంచ్ ఏమైనా పిలిపించిండా? మా తండా నాయకు ఉంటాడు, డావ్ ఉంటాడు, కారోబార్ ఉంటాడు, ఈ 4 ఎవరైనా పిలిపించిరా? ఎవరు పిలవలేదు కదా. నువ్వు 3 సార్లు 4 సార్లు వచ్చి బ్యాగులు తీసుకొని పోయినావంట. మరి ఇదంతా మా తండా బాధితులు, డబ్బులు ఇచ్చినటువంటి బాధితులు, వాళ్ళ జీవితాన్ని దారబోసి వాళ్ళు 30 సంవత్సరాలు వెనుక నెట్టి వాళ్ళు కష్టపడి మీకు ఇచ్చిన డబ్బులని మీరు డోన్లేమో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారంట, జైరాబాద్లో 100 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారంట, బెంగళూరు సమీపంలో ఒక 30 కోట్లు పెట్టి మీరు ల్యాండ్లు కొన్నారంట, అలాగే ఇక్కడ మిర్యాలగూడలో రైస్ మిల్లు కొన్నారంట, అలాగే బార్లు కొన్నారంట. మరి ఈ డబ్బులు ఎక్కడివి? కోకపేటలో భూములు కొన్నావంట, 25 లక్షలు నీకు టోకెన్ అమౌంట్ ఇచ్చి నీ ఇల్లును కూడా కొనడానికి ట్రాన్స్ఫర్ కూడా అయ్యింది, అది కూడా నువ్వే ఒప్పుకున్నావు కదా. సంబంధం లేనివంటి వ్యక్తి 25 లక్షలు ఎందుకు వచ్చినాయి నీ అకౌంట్కి? ఇది చెప్పాలి. సంబంధం లేని వ్యక్తి 25 లక్షలు నీ అకౌంట్కి ఎట్లా వచ్చినాయి? వస్తే సంబంధం ఏంటిది? మా మధుకి నా ఇల్లు అమ్మేస్తున్నది 2.5 కోట్ల ఇల్లు అంటే నీ ఆదాయం ఎంత? నువ్వు ఈరోజు సింగర్గా ఉన్నావు కదా, నీపై ఆరోపణలు చేస్తుంటే, అరే గిరిజన బిడ్డల గురించి మాట్లాడుతుంటే ఒకవైపు బాధ ఉన్నా 100 మంది బాధితుల ప్రాణాలు పోతున్నాయి. నీ ప్రాణాలు ఒక లెక్కనే కాదు. గుర్తుపెట్టుకో మంగ్లీ, నీపై గౌరవం ఉంది, కానీ అంతకంటే గౌరవం ఈ పేద బాధితుల పట్ల ఉంది. ఈరోజు మేము మా మీడియా ప్రతినిధులతోటి
మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వగానే అన్న పాల్త్యా తండలో పాల్త్యా రమేష్ చనిపోయిండు. ఇదే ఒత్తిడితోని అక్కడ ఇచ్చినటువంటి చుట్టాలు ఒత్తిడి చేయడం వల్ల 2 రోజుల క్రితం మన తమ్ముడికి పెళ్లి చేసి ఈ రోజు ఆయన ప్రాణాలు కోల్పోయిండు. ఇంటికి వచ్చి ఆ చుట్టాలందరూ ఒత్తిడి చేస్తున్నారు, ఈ విధంగా చనిపోయిందన్న, మేము పెద్దఊర పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నామన్నా, దయచేసి మీరు వస్తున్నారు మా దగ్గర కూడా వచ్చి న్యాయం చేయాలని వాళ్ళు ఆవేదన పడుతున్నారు. వారు ఫోన్లు చేసి మమ్మల్ని ఒకటే అడుగుతున్నారు. మరి ఇదంతా నిజం కాదా? నువ్వు మాట్లాడేవైతే నిజాలైతాయి. నిన్ను మీడియా ప్రశ్నిస్తే మీడియా టార్గెట్ చేస్తున్నంటావు. నిన్ను ప్రజాప్రతినిధులుగా మాట్లాడితే అబద్ధాలు చెప్తున్నారు అంటారు. నిన్ను ప్రజా సంఘాలు మానవతో వాదులు మాట్లాడితే నన్ను టార్గెట్ చేస్తున్నా అంటున్నావు. మరి నువ్వు పేడ్ బ్యాచ్లతో మాట్లాడించే వాళ్ళేమో నిజాలు, మరి అదే పేడ్ బ్యాచ్ తోని మా తండా ప్రజలు ఇక్కడ వాళ్ళు పలుగు తండా, చింతల తండా, పాల్త్యా తండా వీళ్ళందరూ ఏమంటున్నారంటే మా తండలకు వచ్చిపోతల్లి నీకు మేము సన్మానం చేసి పంపిస్తామని చాలా మర్యాదపూర్వకంగా చాలా గౌరవపదంగా వాళ్ళు చెప్పడం, మేము మీడియా వాళ్ళందరూ వారి ఫేస్ టు ఫేస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకున్నారు కదా. మరి మేము చెప్పే అబద్ధాలు ఎందుకైతాయి? మేము డే 1 మా నాయకుడు సంపత్ నాయక్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మా రఘురామ్ రాథోడ్ గారు, అలాగే సంపత్, అలాగే ఇక్కడ మా తమ్ముడు వినోద్ నాయక్, మా సోదరి ప్రత్యూష రాథోడ్ గారు, మేమందరం కలిసి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఫిర్యాదు దేనికి చేయడం? ఆరోపణలు వస్తున్నాయి గిరిజన బిడ్డకి, మేము తొందరలోనే సాక్ష్యాలతో బయటికి వస్తామని చెప్పాము. సాక్ష్యాలతో వచ్చాం. మేము ఎక్కడ ఎవరిని లొంగలేదు. ఎక్కడ పేద ప్రజలు మాకు ప్రూఫ్లు ఇస్తారో అవి అన్ని మీ దగ్గర తీసుకొచ్చి పెడితే మా పైన దాడులు. స్వయంగా లైవ్ లో ఉన్నప్పుడు నువ్వే ఫోన్ చేసి ఆ మూర్ఖుడు బయట పెట్టకపోతే ఇదంతా బయటికి పడేదే కాదు అని చెప్పేసి నువ్వే అన్నావు కదా. అక్క చెప్పక్క, ఆడు సో అండ్ సో ఒక వ్యక్తి వాడు తీయకపోతే ఇదంతా బయటికే రాదు, దొంగ ఇట్లా ఎందుకు మాట్లాడతారు? నువ్వు తప్పు చేయకపోతే ధైర్యంగా బయటికి వచ్చి మా పేద ప్రజలను తీసుకొస్తా, మధు గారి పైన సిబిఐలో కంప్లైంట్ చేద్దాం. నువ్వు కట్టించినటువంటి నీ తండాలో నీ ఇష్ట దైవం ఆ హనుమంతుని మీద ప్రమాణం చేసి నువ్వు రా, ఈ తండా బాధితులను నేను తీసుకొస్తా, సంపత్ నాయక్ గారు తీసుకొస్తారు, సిబిఐలో కంప్లైంట్ చేద్దాం. ఈ కేసులో మేము ఇప్పుడు సిబిఐలో కంప్లైంట్ చేస్తున్నాం. నువ్వు దేవుని మీద ప్రమాణం చేయి, నేను కట్టించినటువంటి ఆ హనుమంతు మీద ప్రమాణం వేసి చెప్తున్నా, నేను ఈ కేసులో ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ చెయ్యను, నాకు పేద ప్రజల బాధ్యత, వెంటనే ఉంటా, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ ఉంటా అని ధైర్యంగా రా. నీ మీద నిందలు మోయడం మాకేం అవసరం? నిన్ను ఇదే సంపత్ నాయక్ గారు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఆ స్టేజ్ ఎక్కించారు కదా. నిన్ను గిరిజన బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో వదలరు. ప్రతి సంఘాలు స్పందించాలి. నేను ముఖ్యంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈరోజు 27వ తారీఖు, నేను ప్రతి మీడియాకి ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నా. ఈరోజు 27వ తారీఖు 4వ నెల సోమవారము, 31వ తారీఖు డిసెంబర్ 2026 వరకు సుమారు 400 నుంచి 500 మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలోనే. దయచేసి ఏ పేద ప్రజలైతే ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారో ఆ పేద ప్రజల పక్షాన మీకు దండం పెట్టి అడుగుతున్నాం, వాళ్ళ ప్రాణాలు కాపాడండి. ఇన్ఫ్లుయెన్స్ కి లొంగకండి. ఎవరో కేంద్ర మంత్రి ఫోన్ చేస్తే లొంగకండి, ఎవరో మంత్రి ఫోన్ చేస్తే లొంగకండి. దయచేసి పేద ప్రజల ప్రాణాలు కాపాడండి. ప్రభుత్వాలు దీనిపై తీసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు దీనిపై మాట్లాడాలి. ఇదేదో కులాల మధ్య పంచాయతీ కాదు, పేద ప్రజల ప్రాణాల పంచాయతీ. మీరు కాపాడతారా, ఈ బిడ్డలను చంపుకుంటారని మీరే నిర్ణయించుకోవాలని నేను ఫైనల్ గా ముగించుకుంటూ, గత 20 రోజులుగా మీరు మంగ్లీ గారి తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మంగ్లీ గారి ఇష్యూను మీరు మొత్తం చూస్తూనే ఉన్నారు. నిజంగా వ్యవస్థలు ఎంత చెడిపోయినాయి అంటే, ఈ వ్యవస్థలు పేదోనికి పనిచేయవు అని మరొకసారి నిరూపితమైంది. మేమేమో కావాలని అబండాలు వేయట్లేదు. మంగ్లీ గారికి మధుకు సంబంధం లేదని చాలా క్లియర్గా చెప్పింది. పంజాగుట్టలో కానీ పంజాగుట్ట ప్రెస్ మీట్లో తను చాలా క్లియర్గా చెప్తూ, మధుగాడనే ఒక వ్యక్తి 3 సంవత్సరాల నుంచి వాడు ఇదే దందా చేస్తున్నాడు అనుకుంటా చెప్పింది. నేను ఈ కేసు టేకప్ చేసే ముందు బాధితులు కొంతమంది వచ్చిన తర్వాత
ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మంగ్లీ గారు అడగడం జరిగింది. మంగ్లీ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ వివరాలు బయట పెట్టాం. దాని తర్వాత కూడా మంగ్లీ గారు మధు గారి దగ్గరికి మీ మీడియాను మొత్తం ఈ ఊర్లకు తీసుకొచ్చాం, ఫ్యాన్స్ కాబట్టి వచ్చామన్నది. కానీ నిజంగా మిర్యాలగూడ ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 70 కిలోమీటర్లు సింగిల్ రోడ్డు. మీ మీడియా వాళ్ళు మొత్తం చూశారు. అంటే ఒక ఫ్యాన్ దగ్గరికి రాత్రి 10 దాటిన తర్వాత రావాల్సిన అవసరం ఏముంది? ఈ ఇల్లు ఈ ప్రజలు చెప్తున్నారు, నేను కాదు చెప్పేది. ఈ ఇల్లు ఓపెనే కాలే కదా, అసలు మంగ్లీ గారు ఇక్కడికి ఎందుకు వచ్చింది? మంగ్లీ గారు అంటారు మధు గారికి సంబంధం లేదంటున్నారు. దీంట్లో ప్రధానంగా మధు, హిమాకాంత్ రెడ్డి, శివ, ఇంటర్నల్ గా అవుటర్నల్ గా మంగ్లీ గారి పాత్ర ఉంది. ఏ విధంగా చెప్తున్నామంటే, మేము ఇప్పటికే మంత్రి గారి మనవడి యొక్క ఆడియో రిలీజ్ కూడా మేము చేయడం జరిగింది. అనేక మంది మొబైల్లో ప్రామిసరీ నోట్లతో పాటు వాళ్లకు డబ్బులు ఇచ్చింది కూడా మీరందరూ చూసి వేశారు. ఇవాళ ప్రజలు మొత్తం చాలా క్లియర్గా డబ్బులు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు కూడా చూశారు. ఇవాళ మీ మీడియాను కూడా నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇవాళ కొంతమంది అంటున్నారు ఈ సంబంధం మంగ్లీ గారిది. ఇవాళ చాలా మంది కేవలం మంగ్లీ గారికి ఎక్కువ, మా దాంట్లో ఉన్న కొంతమంది లీడర్లు అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సపోర్ట్ ఇచ్చుకుంటూ పోతున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇక్కడ దాదాపు 5గురు చనిపోవడంతో పాటు ఇవాళ కూడా ఒక వ్యక్తి చనిపోయాడు పాల్తియా తండాలు. కేవలం మంగ్లీ గారే బంజారా బిడ్డనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళంతెవరు? ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇవాళ తండాల దగ్గరికి తీసుకొని వచ్చిన కొంతమంది సన్నాసులు, చిల్లరగాళ్ళు, డబ్బులు తీసుకున్న వాళ్ళు అంటున్నారు ఇది కోర్టు పరిధిలో ఉంది, లేకపోతే ఇది పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉంది కదా, మీరెట్లా జడ్జిమెంట్లు ఇస్తారు అనుకుంటా మాట్లాడుతున్నారు. అరే ఓ ఎదవల్లారా, చైత్ర అనే 6 ఏళ్ల పాప చనిపోయినప్పుడు మరి అది పోలీస్ స్టేషన్లో కేసు అయింది కదా, మరి మనమందరం సింగరేణి కాలనీ దగ్గర ఎందుకు మనం ధర్నా చేశాం? బాధితుల పక్షాన్ని ఎందుకు నిలబడ్డాం? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దిశ కేసు ఈ యావత్ 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశాన్ని ఊపిన ఒక కేసు. మరేం జరిగింది దిశ కేసులో? అదేవిధంగా ఎల్బీ నగర్ విషయంలో కూడా, ఎల్బీ నగర్ లక్ష్మి అనే ఒక అమ్మ తనను కొట్టినప్పుడు పోలీసులు తన గురించి కూడా మరి ఎందుకు ధర్నా చేసినాం? తనకు న్యాయమయ్యే విధంగా ఇవాళ చైత్ర విషయంలో కావచ్చు పోరాడి కొట్లాడి కొంత డబ్బు కూడా ఇప్పించి తమకు అండగా ఉన్నాం. లక్ష్మి గారి విషయంలో కావచ్చు, దిశ గారి విషయంలో, అదేవిధంగా టేకు లక్ష్మి విషయంలో. ఇక ముఖ్యంగా మొన్నటికి మొన్న చెన్నై కేసు విషయం చూశారు. 9 మంది పోలీసులకు చెన్నై కోర్టు ఉరి శిక్ష వేసింది. దాంట్లో ఎవిడెన్స్ ఏముంది? ఐ విట్నెస్సే కదా. ఇవాళ ప్రధానంగా రమేష్ అనే వ్యక్తిని కూడా మీ ముందు ప్రవేశపెట్టాను. ఎక్కడున్నాడు రమేష్? రమేష్, ఆ రమేష్ ఎవరైతే డబ్బుల మూటలు తీసుకుపోయిందో ఆ డబ్బుల మూటలు తీసుకుపోయిన రమేష్ ను కూడా ప్రవేశపెట్టాము. శివకు కూడా ఇచ్చింది ప్రవేశపెట్టాము. అసలు మంగ్లీకి మధుకు సంబంధం లేదన్నది ఎందుకు వచ్చాడు? 3 సంవత్సరాల నుంచి నువ్వు వాడెవడో నాకు తెలియదు అంటున్నావు కదా, ఎందుకు వచ్చావు? మేము అంటున్నాం పోరాటాలు మీరు కోర్టులో ఉన్నాయి కూడా ఎందుకు చెప్తున్నారు అనుకుంటా అంటున్నారు. బాజాప్తగా పోరాటాలు చేస్తేనే బాధితుల పక్షాన న్యాయం అవుతుంది. మంగ్లీకి మధుకు ఉన్న సంబంధం ఇగో ఈ ఇంటి సంబంధం, ఈ ప్రజల సంబంధం, ఈ ప్రజలు చూసిండ్రు, ప్రామిసరీ నోట్లు చూశారు. అదే విధంగా ప్రతి ఒక్కటి మినిస్టర్ ఆడియో కాల్ కూడా మేము వినిపించాం. ఇక నేను ప్రధానంగా చెప్తున్నాను, ఈ వ్యవస్థను నడిపిస్తున్న గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మా తరపున, తమ్ముడు అశోక్ తరపున రఘు, అదేవిధంగా తమ్ముడు మన వినోద్, అదేవిధంగా బాధితుల తరపు నుంచి మేము ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మంగ్లీ గారు మీ దగ్గరికి వచ్చి ఏదో పాటలు పాడిందనో, లేకపోతే తను సెలబ్రిటీ అనో, లేకపోతే సెంట్రల్ మినిస్టర్లతోని మంచి వాళ్ళ ప్రోగ్రాంల పాటలు పాడిందనో దయచేసి మీరు ఆ వివక్షత చూపించకండి. పేద బిడ్డలు మీకు ఓట్లేసిన వాళ్ళు, మీరు పేదల పక్షాన్ని నిలబడండి. మంగ్లీ గారు సెలబ్రిటీ కాదు. మంగ్లీ గారు
తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు మేము దగ్గర తీసుకున్న మా బిడ్డను ధూమ్ధామ్లలో చూపించినాం. మా దగ్గరకు వచ్చి ప్రోగ్రాంలు ఇవ్వమంటే భిక్షు అన్న మాకు తీసుకొని వచ్చి పరిచయం చేస్తే మేము ఇవాళ తనను మేము ఇంత పుష్ చేసిన వాళ్ళము మేము వదులుకుంటామా? వేల మంది ఒకవైపు సెలబ్రిటీ ముసుగులో ఒకవైపు ఉంటే ఇది ఎంత దారుణం. మంగ్లీ గారి పైన ఎవరో చిన్న మాట అంటేనే 3 గంటల్లో తనని మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు కదా. ఇవాళ ఇంతమంది కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వ్యవస్థలు మొత్తం మీ చేతిలోనే ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఉదయం నుంచి రాత్రి ఎక్కడికి పోయినా కెమెరాలు కూడా మొత్తం మీ దగ్గర ఉంటాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా బృందం తరపు నుంచి, ఈ దోచుకున్న డబ్బులు మొత్తం ఎక్కడ పోయినవి? ఇప్పటి వరకు 5గురు చనిపోయారు, ఇంకా కొంతమంది చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రమేష్ ఒకసారి రండి. ఈ వ్యక్తి ప్రధానంగా మధు దగ్గర ఏమేం కార్యక్రమాలు చేసిందో, లేకపోతే డబ్బులు ఇచ్చిందో, లేకపోతే ఏమేం చేశాడో, అతను శివ చౌహాన్ కూడా ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చాడో చూసిన వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి, మంగ్లీ గారిని తీసుకొచ్చిన వ్యక్తి. నేను చెప్పడం లేదు, ఇవన్నీ నేను ఎక్కడా మాట్లాడడం లేదు. ప్రజలు, ఇతను ఎవిడెన్స్తో సహా నేను ఒకటే చెప్తున్నాను. చాలా క్లియర్గా నేను చివరి 2 మాటలు చెప్తున్నాను. వ్యవస్థలు బతకాలి, వ్యవస్థలలో ప్రజలు బతకాలి. ఇవాళ వ్యవస్థలలో ప్రజలు ఓట్లేసింది ఎందుకంటే మీరు మంచిగా ఉండి మీరు రాజ్యానికి ఎక్కి మమ్మల్ని మంచిగా పరిపాలించమని. కానీ 100 కోట్లు సంపాదించుకున్న, 100 కోట్లు దోచుకున్న దొంగలకు దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నా, మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండకండి. ఇక ముఖ్యంగా మా దాంట్లో కొంతమంది దొంగలు ఉన్నారు, వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, బాధితుల పక్షాన నిలబడండి అని చేతులెత్తి దండం పెడుతున్నాను. నిన్న అనేక విధాలుగా 2 రోజుల నుంచి మేము ఎవిడెన్స్ బయట పెట్టిన తర్వాత మా సంఘాలలోకి వెళ్ళి కూడా చాలా మంది పర్సనల్ గా కాల్ చేసినందుకు LHPS అన్నలకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. అదేవిధంగా నంగారబేర్లోకి వెళ్ళి కొంతమంది కాల్ చేసిండు, సూర్యాపేటలో వాళ్ళు కావచ్చు కానీ, శంషాబాద్లోకి వెళ్ళి కావచ్చు కానీ, మీరు చేస్తున్నది నిజం, బాధితుల వైపు నిలబడండి, ఇంకా గట్టిగా పోరాడండి, మేము కూడా వస్తామంటూ నిన్న మా గ్రూప్లలో కూడా కొంతమంది షేర్ చేశారు. మేము AIBS కూడా మేము ధన్యవాదాలు చెప్పుతున్నాం. కాబట్టి బాధితులకు న్యాయం జరగాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఇక ప్రధానంగా మీ మీడియా ఛానల్ వాళ్ళందరికీ చేతులెత్తి ఒకసారి దండం పెడుతున్నాం. ఇవాళ ఈ సోషల్ మీడియా కానీ, ఈ టీవీ ఛానళ్ళు, ప్రధాన టీవీ ఛానల్ కూడా లేకపోతే ప్రజల బాధలను బయటికి తీసుకొచ్చేటివి కావు. ముఖ్యంగా మీరే చేశారు. డెఫినెట్ గా చెప్తున్నాము, మీకు న్యాయం జరగాలి, మీకు న్యాయం జరగాలంటే మీ మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. నిందితులను కూడా కఠినంగా శిక్షాలి. జస్టిస్ ఫర్ బాధితులని #ట్యాగ్ చేయండి. మేము బాధితుల తరపున నిలబడతామని చెప్పండి. వాళ్ళకు అండగా ఉన్నాం కాబట్టి ఇవాళ మేము అందరం ఇక్కడికి వచ్చాం. మీరు రేవంత్ రెడ్డి గారికి ట్యాగ్ చేయండి, అదే విధంగా కిషన్ రెడ్డి గారికి ట్యాగ్ చేయండి, అదే విధంగా